ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఏక్ భారత్ స్ఫూర్తిని ప్రతిబింబించే సంక్రాంతి మోడీ. ప్రజల బాధలు మాకు తెలుసు, వారి మనసులో మాట వినడానికే యాత్ర. మణిపూర్ ఈ దేశంలో భాగం కాదనుకుంటున్నారేమో. కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శకు వచ్చే తీరిక ప్రధానికి లేదా? యాదాద్రి క్షేత్రంలో భక్తుల కోలాహలం. పండగ వేళ భారీగా పెరిగిన రద్దీ. పూజల్లో పాల్గొన్న డీజీపీ రవిగుప్తా. దిద్దుబాట లేకే కష్టాలు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 10 ఏళ్లలో 3 పెరిగిన వాహనాలు. భారీ పెట్టుబడులే లక్ష్యం. నేటి నుంచి 19 వరకు సీఎం దావోస్ పర్యటన. 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం. కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకే కేసీఆర్ కుట్ర. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపణ. మా ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ భాజపా మళ్లీ కలిసి పనిచేయబోతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తాం. మంత్రి ఉత్తమ్. తుది దశలో సాఫ్ట్వేర్ నర్సుల ప్రక్రియ. ఎంపికైన వారికి 10 రోజుల్లో నియామక ఉత్తర్వులు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ. చిత్రంలో సినీ నటి మీనా తదితరులు. ప్రజల బాధలు మాకు తెలుసు, వారి మనసులో మాట వినడానికి యాత్ర. మణిపూర్ ఈ దేశంలో భాగం కాదనుకుంటున్నారేమో. కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శకు వచ్చే తీరిక ప్రధానికి లేదా? భారత్ జోడో న్యాయయాత్ర ప్రారంభంలో రాహుల్ గాంధీ. మణిపూర్లో ఆదివారం భారత్ జోడో న్యాయయాత్రలో కాగాడా చేతపట్టి నడుస్తున్న రాహుల్ గాంధీ. చిత్రంలో కేసీ వేణుగోపాల్ తదితరులు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఐనవోలు కొమరవెల్లి జాతరకు వెళ్లే భక్తులు ఈ క్షేత్రానికి రావడంతో శనివారం రాత్రి నుంచి రద్దీ మరింత పెరిగింది. ఆలయం లోపల బారులు తీరిన భక్తులను చిత్రంలో చూడొచ్చు. యాదాద్రి క్షేత్రంలో భక్తుల కోలాహలం. పండుగ వేళ భారీగా పెరిగిన రద్దీ. పూజల్లో పాల్గొన్న డీజీపీ రవిగుప్తా. దిద్దుబాటు లేకే కష్టాలు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 10 ఏళ్లలో 3 పెరిగిన వాహనాలు. కార్యరూపం దాల్చని అండర్ పాస్ల నిర్మాణం. పండుగలు వారాంతాల్లో వాహనదారులకు నరకయాతన. చౌటప్పలో అండర్ పాస్ లేక డివైడర్ పై నుంచి ప్రమాదకరంగా దాటుతున్న పాదచారులు. భారీ పెట్టుబడులే లక్ష్యం. నేటి నుంచి 19 వరకు సీఎం దావోస్ పర్యటన. 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం. ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రసంగించనున్న రేవంత్. కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకు కేసీఆర్ కుట్ర. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపణ. మా ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరికీ లేదు. మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ భాజపా మళ్లీ కలిసి పనిచేయబోతున్నాయి. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తా. మంత్రి ఉత్తమ్. తుది దశలో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ. ఎంపికైన వారికి 10 రోజుల్లో నియామక ఉత్తర్వులు. నేటితో ముగియనున్న తుది జాబితా. అభ్యంతరాల నమోదు. సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే వాయు కాలుష్యంలో హస్తినా. ఢిల్లీ మళ్లీ వాయు కాలుష్యం కొరలో చిక్కుకుంది. డెన్మార్క్ రాజుగా 10వ ఫెడరిక్. మిలింద్ దేవ్రా రాజీనామా. ఆడుతూ పాడుతూ. న్యూస్ రీల్. ఐఐటీలో మరిన్ని సీట్లు. కట్ ఆఫ్ మ్యాజిక్లో మార్పులు. ఎమ్మెల్సీలు సస్పెన్స్. ఎమ్మెల్యే కోటాపై కాంగ్రెస్లో కొనసాగుతున్న తర్జన భర్జన. ఎమ్మెల్యేలు గవర్నర్ కోటాలో 2 చొప్పున, ఇతర కోటాల్లో మరో 2 సీట్లు. ప్రాణం తీసిన చైనా మాంజా. అన్యాయాన్ని ప్రశ్నించేందుకే భారత్ జోడో న్యాయయాత్రపై రాహుల్ గాంధీ. భారీ పెట్టుబడులే లక్ష్యంగా. నేటి నుంచి సీఎం రేవంత్ బృందం దావోస్ పర్యటన. 3 రోజుల్లో 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలను కలిసే ఛాన్స్. భూకంపం జోన్లో మల్లన్న సాగర్. కాంగ్రెస్ సర్కార్ను కూల్చేందుకే కుట్ర. ఎంపీ ఎన్నికల తర్వాత కూలే ప్రమాదం. సంజయ్. కూలుస్తామంటే ఊరుకోం. పొన్నం. మమ్మల్ని పట్టుకునే దమ్ముందా? కాంగ్రెస్ పార్టీ బలహీనంగా లేదు. వాయు కాలుష్యంలో హస్తినా. ఢిల్లీ మళ్లీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దీంతో అత్యవసరం కాని నిర్మాణాలను ఆపేయాలని కేంద్రం ఆదేశించింది. డెన్మార్క్ రాజుగా 10వ ఫ్రెడరిక్. డెన్మార్క్ రాజ సింహాసనాన్ని 10వ ఫ్రెడరిక్ అధిష్ఠించారు. రాణి 2వ మార్గరెట్ అనారోగ్యంతో సింహాసనం వీడారు. మిలింద్ దేవ్రా రాజీనామా. కాంగ్రెస్ సీనియర్ నేత మిలింద్ దేవ్రా ఆ పార్టీకి రాజీనామా చేసి మహారాష్ట్ర సీఎం షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. ఆడుతూ పాడుతూ. 2వ టీ20లోనూ ఆఫ్ఘన్పై భారత్ నెగ్గి సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. అర్ధ సెంచరీలతో ధూబే యశస్వి రాణించారు. ఐఐటీల్లో మరిన్ని సీట్లు. కట్ ఆఫ్ మ్యాజిక్లో మార్పు. ప్రాణం తీసిన చైనా మాంజా. ఎమ్మెల్సీలు సస్పెన్స్. ఎమ్మెల్యే కోటాపై కాంగ్రెస్లో కొనసాగుతున్న తర్జన భర్జన. ఎమ్మెల్యేలు గవర్నర్ కోటాల్లో 2 చొప్పున, ఇతర కోటాల్లో మరో 2 సీట్లు. ఢిల్లీ వేదికగా 2 రోజులుగా భేటీలు.
చర్చలు ఓ కొలిక్కి వచ్చినా బయటికి రాని పేర్లు. తొలుత ఎమ్మెల్యే కోటా పేర్ల ప్రకటనకు ఛాన్స్. అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్లకు ఖరారు. షబ్బీర్ అలీ అభ్యర్థిత్వంపై ఉత్కంఠ. నేడు లేదా రేపు ప్రకటించే అవకాశం. గవర్నర్ కోటాలోనూ పలువురి పేర్లపై చర్చ. కోదండరాం విషయంలో రాని స్పష్టత. కొత్తగా రేజ్లోకి జాహీర్ అలీ ఖాన్ పేరు, లేదంటే ఆయన కుమారుడు అమీర్ అలీ ఖాన్. పాలమూరు స్థానిక సంస్థల కోటాలో చిన్నారెడ్డి, నల్గొండ గ్రాడ్యుయేట్స్ కు తీన్మార్ మల్లన్న. నామినేటెడ్ పదవులకు లైన్ క్లియర్. తొలి విడతలో 9 లేదా 18 మందికి అవకాశం. అనుబంధ సంఘాల నేతలు బల్మూరి వెంకట్, శివసేనారెడ్డి, ప్రీతం మెట్టు సాయిలకు ఛాన్స్. ఈ నెల 20 తర్వాత కార్పొరేషన్ పదవుల జాబితా కూడా విడుదల చేసేలా కసరత్తు. భారీ పెట్టుబడులే లక్ష్యంగా. నేటి నుంచి సీఎం రేవంత్ బృందం దావోస్ పర్యటన. 3 రోజుల్లో 70 మందికి పైగా పారిశ్రామికవేత్తలను కలిసే ఛాన్స్. అంతర్జాతీయ స్థాయి కంపెనీల సీఈఓలతో భేటీలు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడితో సమావేశం. తెలంగాణ బలాలు ప్రాధాన్యతలను చాటుతాం. మంత్రి శ్రీధర్ బాబు. భూకంప జోన్లో మల్లన్న సాగర్. కాళేశ్వరంపై ముసాయిదా. ఆడిట్ నివేదికలో కాగ్. మల్లన్న సాగర్ ప్రాంత భూగర్భంలో 3 జతల భారీ నెట్ట నిలువు చీల్కలు కదలికలు. ఎన్జీఆర్ఐ నివేదిక సిఫార్సులను విస్మరించారు. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిఈ అత్యవసర ఆమోదంతోనే ముందుకెళ్లారు. 95% నిర్మాణం పూర్తయ్యాక టెక్నికల్ కమిటీ వేయడం విడ్డూరమని వ్యాఖ్య. కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు కుట్ర. ఎంపీ ఎన్నికల తర్వాత కూలే ప్రమాదం. సంజయ్. కూలుస్తామంటే ఊరుకోం. పొన్నం. మమ్మల్ని ముట్టుకునే దమ్ముందా? కాంగ్రెస్ పార్టీ బలహీనంగా లేదు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆవులకు గడ్డి తినిపిస్తున్న ప్రధాని మోదీ. అన్యాయాన్ని ప్రశ్నించేందుకే భారత్ జోడో న్యాయ్ యాత్రపై రాహుల్ గాంధీ. మణిపూర్ నుంచి యాత్రకు శ్రీకారం. రాష్ట్రానికి శాంతి సామరస్యం తెస్తాం. మణిపూరిలో కన్నీళ్లు తుడిచేందుకు మోదీ రాకపోవడం సిగ్గుచేటు. ఆరంభ సభలో ప్రధానిపై ధ్వజం. మణిపూర్ లో ఘర్షణలతో లక్షలాది మంది అమాయకులు నష్టపోయారు. వారికి చేయూత ఇచ్చేందుకు ప్రధాని మోదీ ఇప్పటికీ రాకపోవడం సిగ్గుచేటు. మోదీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ దృష్టిలో మణిపూర్ భారత్ లో అంతర్భాగం కాకపోవచ్చు. అందుకే మీ బాధను వారి బాధగా భావించడం లేదు. కానీ మీ దుఃఖాన్ని, మీకు తగిలిన గాయాలను, మీరు ఎదుర్కొంటున్న విచారాన్ని మేము అర్థం చేసుకున్నాం. ఆదివారం మణిపూర్లోని థౌబాల్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం సందర్భంగా రాహుల్ కు పూలతో చిన్నారులు స్వాగతం. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే సంక్రాంతికి పల్లెటూర్లు. పండగ వేళ ఊరెళ్లిన పట్నం వాసులు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ సందడి. పందెం నీదా నాదా. కోస్తాంధ్ర జిల్లాలో కోడి పందాలు. చైనా మాంజా గొంతు తెగ్గోసింది. లంగర్ హౌస్లో ఆర్మీ జవాన్ దుర్మరణం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి మహేష్. ఎమ్మెల్యే కోటాలో దక్కనున్న అవకాశం. పైన రామజపం, లోన కత్తులు. మతాన్ని రాజకీయాలతో కలిపి ప్రజల్ని రెచ్చగొట్టడమే బీజేపీ విధానం. తెలంగాణ బలాన్ని చాటుతాం. భారీ పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో సీఎం రేవంత్ పర్యటన. సంక్రాంతికి పల్లెటూరు. పండుగ వేళ ఊరెళ్లిన పట్నం వాసులు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సందడి. కుటుంబమంతా కలిసి సంబరాలు. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలోనూ ఉమ్మడిగా వేడుకలు జరుపుకుంటున్న వైనం. ఫామ్ హౌజుల్లో సెలబ్రిటీల ప్రత్యేక వేడుకలు. హైదరాబాద్ లో బోసిపోయిన రోడ్లు. రాష్ట్రం నలుమూలల నుంచి 6,261 ప్రత్యేక బస్సులు. కొన్ని ఆంధ్రప్రదేశ్ కు. ఆదివారం నిర్మానుష్యంగా మారిన హైదరాబాద్ లోని సైబర్ టవర్స్ కూడలి. పందెం నీదా నాదా. కోస్తాంధ్ర జిల్లాల్లో కోడి పందాలు, గుండాట జోరు. ఒక పశ్చిమలోనే 200 బరులు, కోట్లలో పందాలు. పలు బరుల్లో 25 లక్షలుంటేనే లోపలికి. అక్కడే పేకాటలు. ఏరులై పారిన మద్యం. నిర్వాహకుల నుంచి భారీ మొత్తంలో నేతల వసూళ్లు. గోదావరి, కృష్ణా జిల్లాల్లో తొలి రోజే 100 కోట్లు. తెలంగాణ నుంచి భారీగా తరలి వచ్చిన ఔత్సాహికులు. చైనా మాంజా గొంతు తగ్గోసింది. లంగర్ హౌస్ లో ఆర్మీ జవాన్ దుర్మరణం. ఫ్లైఓవర్ మీద బైక్ పై వెళ్తుండగా మెడకు మాంజా. పతంగులు ఎగరవేసే ఉత్సాహంలో ఆగని విషాదాలు. భవనంపై నుంచి పడి నాగోల్లో 13 ఏళ్ల బాలిక. షేట్ బషీరాబాద్ లో 20 ఏళ్ల యువకుడి మృతి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి మహేష్. ఎమ్మెల్యేల కోటాలో దక్కనున్న అవకాశం. పరిశీలనలో చిన్నారెడ్డి, హార్కార వేణుగోపాల్, బలరాం నాయక్, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు కూడా. గవర్నర్ కోటాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నేడు ప్రకటించనున్న కాంగ్రెస్ అధిష్టానం. పైన రామజపం, లోన కత్తులు. మతాన్ని రాజకీయాలతో కలిపి ప్రజల్ని రెచ్చగొట్టడమే బీజేపీ విధానం. మోదీకి సముద్ర షికారుకు టైం ఉంటుంది. మణిపూర్ ప్రజల కన్నీళ్లు తొడవడానికి మాత్రం ఆయనకు సమయం దొరకదు. ఫాసిస్టులపై పోరు కోసమే రాహుల్ యాత్ర. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడడమే లక్ష్యం. ఖర్గే. మణిపూర్లో మళ్లీ శాంతి నెలకొల్పుతాం. రాహుల్. భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం. పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్, భట్టి, షర్మిల. తెలంగాణ బలాన్ని చాటుతాం. భారీ పెట్టుబడులే లక్ష్యంగా
దావోస్లో సీఎం రేవంత్ పర్యటన, అనేక మంది పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం, కీలక రంగాల పెట్టుబడులపై సంతకాలు చేసే అవకాశం, వ్యవసాయ ఎకానమీపై వాతావరణ మార్పుల ప్రభావం, రైతుల జీవనోపాధిపై ప్రసంగించనున్న ముఖ్యమంత్రి. పర్యటన వివరాలను వెల్లడించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు.